తిరుపతి రాజమండ్రి కల్తీ పాల ఘటనతో తిరుపతి జిల్లా ఆహార భద్రతా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద ఉన్న శ్రీకాళహస్తి పాల విక్రయ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. పాల నాణ్యత పరిశీలించారు. అనుమానంతో కొన్ని పాల ప్యాకెట్లను ల్యాబ్కు పంపారు అధికారులు. కల్తీ పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ 1030 అబౌవ్ ఉన్నట్లుంటే ఈ మిల్క్ లో ఆహార పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి తర్వాత దీనికి రెడ్ లిట్మస్ కింద యాడ్ చేసి డిప్ చేస్తే రెడ్ టు బ్లూ టర్న్ అయితే దీంట్లో యూరియా కలిపినట్లు. కాబట్టి రెడ్ నుంచి బ్లూ రాలేదు, డార్క్ బ్లూ రావాలా, కాబట్టి ఇబ్బంది లేదు. ఇస్తే అది ఆల్రెడీ రెడ్ టు బ్లూ కింద టర్న్ అయితే దాంట్లో యూరియా యాడ్ చేసినట్లు. లిట్మస్ పేపర్ దగ్గర